జోన్స్ అనమాట. కాలమండలాలు అంటాం మనం. కాలమండలాలు అంటే ఎలా చెప్తాం టైం అనేది. సో టైం అనేదాన్ని ఎలా చెప్తాము? ఇప్పుడు అమెరికా, మన ఫ్రెండ్స్ ఉంటారు అమెరికాలో, ఫ్రెండ్స్, మన బంధువులు, సో మన కుటుంబం వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారు అమెరికా వెళ్ళి ఉంటారు. మనం ఇప్పుడు కాల్ చేసాం అనుకోండి వాళ్ళకి, ఈ టైంలో మనం కాల్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు మధ్యాహ్నం టైంలో కాల్ చేసాం, మన లంచ్ టైంలో వాళ్ళకి కాల్ చేసాం అనుకోండి, మధ్యాహ్నం భోజన సమయంలో వాళ్ళకి నైట్ అనమాట, మిడ్ నైట్ అవుతుంది. అదే వాళ్ళు మిడ్ నైట్లో మనకు కాల్ చేస్తారు అనుకోండి, సో వాళ్ళు తెల్లారుజామున, అంటే వాళ్ళకి మధ్యాహ్నం ఉన్నప్పుడు మనకు కాల్ చేస్తే మనకు మిడ్ నైట్ ఉంటుంది. అంటే చాలా తేడా ఉంది సమయం అనేది. కాబట్టి నైట్ పూటే మాట్లాడుకుంటాం ఫోన్లు. మనం నైట్ పూట కాల్ చేస్తే వాళ్ళకి పగలు ఉంటుంది. సో అట్లా అనమాట, ఆ విధంగా కాల్ చేసుకుంటారు. అవునా కదా? ఇప్పుడు లండను, సో లండన్కి మనకి 5:30 గంటల డిఫరెన్స్ అనమాట. దుబాయ్ ఇంకా తక్కువ. సో జపాను ఇట్లా తక్కువ కాబట్టి త్వరగా మాట్లాడుకుంటాం. సో కాబట్టి ఈ టైంని అనమాట, టైంని బేస్ చేసుకొని ఉంటాయి. ఎలా డిసైడ్ చేస్తారు ఈ టైంని? ఈ కాలాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? లండన్కి మనకి 5:30 గంటలు మనం ముందున్నాం. భారతదేశం అనేది లండన్ కంటే ముందు 5:30 గంటల ముందే సూర్యోదయం అవుతుంది. ఎందుకు అవుతుంది? లండన్లో కూడా సూర్యుడు ఒకేసారి రావచ్చు కదంటే రాడు. అవే అనమాట ప్రాసెస్. చూద్దాం. సో చూడండి, టైమ్ జోన్ ఈస్ ద రీజన్ ఆఫ్ ది ఎర్త్ దట్ హ్యాస్ అడాప్టెడ్ ది సేమ్ స్టాండర్డ్ టైం యూజువల్లీ రెఫర్ టు ది లోకల్ టైం. ఇప్పుడు మన ఇండియా ఉంది. సో మన ఇండియా ఇలా ఉందనుకోండి. సో మన ఇండియా ఇలా ఉంది కదా. సో ఇలా ఇండియా, ఇదంతా ఇండియా. మన ఇండియా మొత్తం కూడా ఒకే టైం జోన్. అవునా కదా? ఒకే టైం జోన్ అంటే మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ గుజరాత్ అయినప్పటికీ మనకు మొత్తం 2:30 గంటల తేడా ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్కి 2:30 గంటల టైం తేడా ఉంటుంది. కానీ మనం ఈస్ట్ అంటే 82 degrees 30 seconds లాటిట్యూడ్ అనమాట, ఈస్ట్ లాటిట్యూడ్. దాన్ని బేస్ చేసుకుని టైం డిసైడ్ చేసుకుంటాం. అంటే భారతదేశం అంతా ఒకే టైం జోన్లో ఉన్నాం మనం. చైనాకి 2 టైం జోన్లు ఉంటాయి, రష్యాకి 10 టైం జోన్లు ఉంటాయి, 11 టైం జోన్లు ఉంటాయి. అంటే 11 కాలాలు. పెద్దది కదా, పెద్ద దేశం రష్యా. ప్రాంతాన్ని బట్టి ఎలా డిసైడ్ అవుతుంది ఈ టైం అనేది చూద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఇండియాకి ఒకే టైం జోను. అంటే ఈ ఇండియాలో ఉండే ఏ ప్రాంతమైనా సరే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే ప్రాంతం కావచ్చు, తమిళనాడు కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే మన ఇండియాలో టైం అంతా ఒకటే అనమాట. కాకపోతే సూర్యోదయం, సూర్యాస్తమయంలో తేడాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి సూర్యోదయం 2:30 గంట ముందే అవుతుంది అరుణాచల్ ప్రదేశ్కి, గుజరాత్కి 2:30 గంట లేట్గా అవుతుంది. కానీ టైం జోన్ మాత్రం ఒకటే అనమాట. టైం మాత్రం ఒకటే, టైం జోన్. లోకల్ టైమే మనం పాటిస్తాం. ఆల్రెడీ మనకి 2 టైం జోన్లు కావాలని ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా కేసు వేశారు. కానీ సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. భారతదేశానికి ఒక టైం జోన్ సరిపోతుందని చెప్పారనమాట. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది కదా, 2:30 గంటల ముందే తెల్లారుతుంది. సో సూర్యోదయం అవుతుంది, అంటే టైం వృధా అయిపోతుంది అనమాట వాళ్ళకి, డే టైం అనేది. సో అందువల్ల కాబట్టి ఇలా అనమాట. ఇప్పుడు చూడండి ఎలా డిసైడ్ చేస్తారంటే గ్రీన్విచ్ మీన్ టైం అనమాట, GMT అంటాం. సో GMT 5+5:30 అంటాం కదా, ఇది అనమాట గ్రీన్విచ్ మీన్ టైం. సో గ్రీన్విచ్ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, రేఖాంశం, 0 degrees రేఖాంశం. ఈ 0 degrees రేఖాంశాన్ని ఏమంటారు? గ్రీన్విచ్ రేఖ అంటాం. ఈ గ్రీన్విచ్ రేఖను బేస్ చేసుకుని టైం డిసైడ్ చేస్తారు, ఇది ఎంతకాలం ఉంది, ఇది ఎంతకాలం ఉందని. కాబట్టి GMT అంటారు దీన్ని, గ్రీన్విచ్ మీన్ టైం అంటారు. దాన్ని బేస్ చేసుకునే టైం డిసైడ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి, ద ఎర్త్ రొటేట్స్ 360 degrees in the about 24 hours, which means 15 degrees 1 hour in the 4 minutes. సో 1 degree in the 4 minutes అనమాట. అంటే మన భూమత్తాన్ని 360 డిగ్రీలుగా డివైడ్ చేశారు. సో 360 డిగ్రీలు ఎలా? ఇక్కడ 180 degrees ఈస్ట్, ఇది వచ్చేసి 180 degrees వెస్ట్. 180 ఎంత? 360. అవునా కదా? కాబట్టి రేఖాంశాల ప్రకారము భూమి మొత్తాన్ని 360 డిగ్రీలుగా కౌంట్ చేస్తాడనమాట. ఇప్పుడు 360 డిగ్రీలు బై 24 చేయండి. ఇప్పుడు మనం ఎన్ని గంటలు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. కాబట్టి బై 24 చేస్తే మనకి ఎన్ని వస్తుంది? 15 వస్తుంది. అవునా కాదా? సో 15 అంటే దీని అర్థం ఏంటి? సో దీని వచ్చేసి అర్థం ఏంటి? ఒక్కొక్క 15 డిగ్రీలకి 1 hour టైం మారిపోతుంది. 15 డిగ్రీలకి రేఖాంశానికి, ఒక రేఖాంశానికి ఇంకో రేఖాంశానికి 15 డిగ్రీలు తేడా ఉంటే అక్కడ 1 hour టైం మారిపోతుంది అనమాట. సో 1 hour టైం అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం, ఇది ఎర్త్. సో ఇది ఎర్త్. ఇక్కడ ఒక రేఖాంశం ఉంది. సో దీనికి 15 డిగ్రీలు తేడా ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 degree అనుకోండి, ఇది 15 డిగ్రీలు ఈస్ట్ అనుకోండి. వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 1 hour అనమాట. కాబట్టి ప్రతి 15 డిగ్రీల రేఖాంశానికి ఎంత టైం మారుతుంది? 1 hour టైం అనేది మారుతుంది, 1 గంట. అదే మనకి 7.5 degrees అయితే 1/2 hour అనమాట, 1/2 hour. ఇలా టైం మారిపోతుంది, భూమి మీద సమయం అనేది మారిపోతూ ఉంటుంది.
సమయం అనేది మారిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎర్త్ ఎలా ఉంది, ఇలా ఇది ప్రైమ్ మెరిడియన్, ఇది ప్రైమ్ మెరిడియన్, ఇది 15 డిగ్రీలు అనుకోండి, ఇది 15 డిగ్రీస్ వెస్ట్. వీళ్ళకి ముందు సూర్యోదయం అవుతుంది, తర్వాత గంటకి వీళ్ళకి అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా? మన భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది, అంటే పశ్చిమ నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది భూమి. కాబట్టి ముందు తూర్పు వైపున ఉన్న వాళ్ళకి సూర్యోదయం అవుతుంది, తర్వాత పశ్చిమ వైపు ఉన్న వాళ్ళకి అవుతుంది. ముందుగా జపాన్ వాళ్ళకి, తర్వాత కొరియా వాళ్ళకి, తర్వాత చైనా వాళ్ళకి, తర్వాత ఇండియా వాళ్ళకి, తర్వాత పాకిస్తాను, దుబాయ్, లండను, అమెరికా, ఇలా అవుతుంది సూర్యోదయం. ఫస్ట్ అయ్యి జపాన్ కాడి నుంచి మిగతా వెనక్కి వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది భూమి జపాన్ నుంచి. ఇది జపాన్ అనుకోండి, ఫస్ట్ సూర్యోదయం అయింది, ఇలా తిరిగింది, మళ్ళీ కొరియా, ఇలా తిరిగింది ఇండియా, ఇలా తిరిగితే దుబాయ్, మళ్ళీ తిరిగితే కెనడా, అమెరికా, మళ్ళీ రొటేషను, ఒక రౌండ్ తిరిగి మళ్ళీ రౌండ్. కాబట్టి మనకు రాత్రి పగలనే ఉంటాయన్నమాట. సో అర్థమైందా? టైం ఎలా మారిపోతుంది? ప్రతి 15 డిగ్రీలకి 1 అవర్ మారిపోతుంది. 24x15 కౌంట్ చేసుకోండి, 360 వస్తుంది, అవునా కాదా? కాబట్టి భూమి మీద మొత్తం 360 డిగ్రీస్ని ప్రతి 15 డిగ్రీలకి 1 గంట టైం మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి లండన్కి మనకి ఎంత తేడా ఉంది? 5.5 అవర్ తేడా ఉంది, అవునా కదా? జిఎంటీ, మనం లండన్కి మన టైం ఎంత మామూలుగా? జిఎంటీ ప్లస్ 5:30 అనమాట, జిఎంటీ ప్లస్ 5:30. సో 5 అవర్స్ అంటే 15 5s అనమాట. 15 ఇంటూ ఎంత? 5 గంటలు అంటే 15 డిగ్రీలు మారిపోతుంది. 15 ఇంటూ 5, సో ఎంత? 75 డిగ్రీస్ ఇక్కడ. కాబట్టి లండన్కి మనకి 75 ప్లస్, ఇది గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఎంత? 5:30 అవర్, హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్ అంటే ఎంత? 7.5, కాబట్టి 7.5 అనమాట మళ్ళీ. కాబట్టి 75 7.5 ఎంత? 82. సో 82.5 డిగ్రీస్, అంటే లండన్ నుంచి మనం 82.5 డిగ్రీస్ తేడాలో ఉన్నాం. మన టైం లైన్ అంతా, మన టైం వచ్చేసి 82.5 అనమాట. కాబట్టి 82.5 మనం టైం లైన్గా తీసుకున్నాం. ఇప్పుడు అర్థమైందా మన ఇండియాకి ఎందుకు 82.5 లైను టైం లైన్ తీసుకున్నామంటే ఇదే మన తేడా. సో ఇట్లా, కాబట్టి లండన్కి మనకి 82.5 డిగ్రీలు రేఖాంశ దూరంలో ఉంది లండన్ మనకి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది భూమి, ఇది 0 డిగ్రీస్ లండన్, ఇక్కడ మన ఇండియా ఉంది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉందంటే 82.5 ఈస్ట్ లాటిట్యూడ్, ఈస్ట్ వైపు ఉన్నాం కాబట్టి, అంత దూరంలో ఉన్నాం కాబట్టి 5.5 అవర్ ముందున్నాం మనం లండన్ కంటే. సో ఇలా అనమాట టైం ఇలా డిసైడ్ చేస్తారు. ప్రతి 15 డిగ్రీలకి 1 గంట టైం అనేది మారిపోతూ ఉంటుంది. ఇలా వెళ్ళారనుకోండి, ఈస్ట్ వైపు వెళ్ళారనుకోండి, ఈస్ట్ వైపు వెళ్తే ప్లస్ ఉంటుంది, ఇది మైనస్, అంటే ముందు సూర్యోదయం అవుతుంది ఇక్కడ, ఇది వెనక సూర్యోదయం అవుతుంది. కాబట్టి వీళ్ళకి డే కలిసి వస్తుంది, ముందుకెళ్తారు కాబట్టి డే కలిసి వస్తుంది, వీళ్ళకి డే కలిసి రాదు. ఇలా వీళ్ళు వెస్ట్ సైడ్ వెళ్ళారనుకోండి, డే కలిసి రాదు, ఇలా వెళ్తే డే కలిసి వస్తుంది, ఒక రోజు ఎక్స్ట్రా కలిసి వస్తుంది అనమాట. అట్లా ఇలా రేఖాంశాలు ఉంటాయి. మన భారతదేశంలో రేఖాంశాలు మొత్తం మన ప్రపంచంలో ఈ విధంగా అనమాట టైంని బేస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి ఐష్ టైం జోన్స్ ఎక్కువ కాలమండలం ఏ దేశం అంటే ఫ్రాన్స్ అనమాట. సో మన ప్రపంచంలో ఎక్కువ టైం జోన్స్ ఉండేది ఫ్రాన్స్కి, మొత్తం 12 టైం జోన్స్ ఉన్నాయి. మన ఇండియాకి ఒకే ఒక టైం జోన్. ప్రపంచంలో ఎక్కువ టైం జోన్స్ ఉండేది ఫ్రాన్స్కి అనమాట. తర్వాత రష్యా 11, కెనడా, అమెరికా ఇవన్నీ కూడా 11 10 అలా ఉంటాయన్నమాట. చైనాకు కూడా 2 ఉన్నాయి. ఫ్రాన్స్కి ఎందుకు? చిన్న దేశమే కదా, ఎక్కువ పెద్ద భూభాగం లేదు కదా, రేఖాంశాలు ఉండవంటే ఫ్రాన్స్కి చాలా ప్రాంతాల్లో వాటి యొక్క టెరిటరీస్ ఉన్నాయన్నమాట, భూభాగాలు. సౌత్ అమెరికా దగ్గర, నెక్స్ట్ ఆసియాలో ఉన్నాయి, ఏషియాలో, యూరోప్లో ఉన్నాయి, నార్త్ అమెరికా దగ్గర ఉన్నాయి, ఆస్ట్రేలియా దగ్గర ఉన్నాయి. కాబట్టి అన్ని భూభాగాలు వాటికి సంబంధించి ఉన్నాయి కాబట్టి అవన్నీ కౌంట్ చేసుకున్నారు. కౌంట్ చేసుకుంటే మన ప్రపంచంలో ఎక్కువ టైం జోన్స్ ఉండేది ఎక్కడంటే, ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్ అనమాట ప్రజెంట్. తర్వాత రష్యా కూడా 11 ఉన్నాయి. రష్యాకి 11, కెనడాకి, యుఎస్ఏ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మన ఇండియాకి మాత్రం ఒకే ఒక టైం జోన్. సో అర్థమైగా టైం జోన్ ఎలా డిసైడ్ చేస్తారని ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి మ్యాప్లో చూద్దాం మనం. సో లండన్ మీదుగా వెళ్ళేది గ్రీన్విచ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇది. సో మనకి లండన్ మీదుగా ఇదంతా టైం జోన్. సో ఇదంతా ఒకే టైం జోన్ అనమాట, 0 డిగ్రీస్ ఇలా అనమాట. సో ఇదంతా ఈస్ట్ వైపు, ఇదంతా వెస్ట్ వైపు అనమాట. సో ఇప్పుడు మన ఇండియా చూద్దాం. సో మన ఇండియా చూడండి, ఇక్కడ లైన్ ఉంది చూడండి, లైన్ ఇది. సో ఇది ఇండియా యొక్క టైం జోన్, ఇండియా టైం జోన్. ఇదంతా 82.5 ఈస్ట్ లాటిట్యూడ్ అనమాట. ఈస్ట్ కదా, ఈస్ట్ వైపు. కాబట్టి మనకే 82.5 ఉంది. కాబట్టి ఎంత టైం చేస్తుందో 5:30. సో 5:30 అవర్ అనమాట. అంటే మనం లండన్ కంటే 5.5 గంటల ముందే మనకి సూర్యోదయం అవుతుంది ఇండియాలో, తర్వాత లండన్కి అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం టైంని అయితే బేస్ చేసుకోవచ్చు. ఇలా చెప్తారు రేఖాంశాల ప్రకారం. ఇప్పుడు ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనం తేదీలో డిసైడ్ చేస్తాం కదా, ఎలా డిసైడ్ చేస్తాము? సో యాక్చువల్గా ఈ టైం జోన్స్
ఒక మీటింగ్ జరుగుతుంది అనమాట. మనకి అమెరికాలో ఒక మీటింగ్ జరుగుతుంది. సో ఆ మీటింగ్లో ఆ బెంజమిన్ వీళ్ళందరూ పాల్గొని వాళ్ళు టైం జోన్స్ కోసం ఒక మీటింగ్ పెట్టి అడాప్ట్ చేసుకుంటారు టైంని. సో మనకి టైం లేకుంటే అమెరికాలో వేస్ట్ అయిపోతుంది టైము. డే టైం చాలా వేస్ట్ అయిపోతుంది కొన్ని కంట్రీస్లో, ధృవాల దగ్గర ఉన్న దేశాల్లో. ఎందుకంటే వాళ్ళకి 24 అవర్స్ పగలే ఉంటుంది, ఒక్కోసారి 24 అవర్స్ అలస్కా, స్కాండినేవియన్ కంట్రీస్లో చీకటే ఉంటుంది. కాబట్టి టైం జోన్స్ అనేవి లేకుంటే మనం టైం కోల్పోతాం అని చెప్పేసి అప్పుడు మీటింగ్ జరిగి అందరూ డిసైడ్ చేసుకొని ఈ విధంగా టైం జోన్స్ అనేది పెట్టారనమాట 1800s. ఓకేనా. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇది డిమార్కేషన్, లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ ది 2 కాన్సిక్యూటివ్ క్యాలెండర్ డేట్స్ అనమాట. అవునా కాదా? ఇది ఎగ్జాక్ట్గా మనకి మిడ్ పసిఫిక్ ఓషన్లో పోతూ ఉంటుంది. మిడ్ పసిఫిక్ ఓషన్లో 180 degreesలో పోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. సో అర్థమైందా? సో ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. ముందుగా సూర్యోదయం అయ్యే ప్రాంతం ఏది ఇది, తర్వాత దీనికి సూర్యోదయం అవుతుంది. దీనికంతా డేట్ వేరుంటుంది, దీనికంతా డేట్ వేరుంటుంది. ఇక్కడ 8th ఉంటే ఇక్కడ 7th ఉంటుంది. ఇది లేట్గా ఉంటుంది డేట్ లైన్ అమెరికా అనేది, ఎందుకంటే భూమి పశ్చిమ నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది కాబట్టి. సో తర్వాత చూడండి, ఇటు బెండ్స్ గోస్ ది జిగ్జాగ్ ఇన్ ది బేరింగ్ స్ట్రైట్ అండ్ సైబీరియా ఇన్ ది లైక్ అలస్కా, పిజీ, టోంగా, సమ్ అదర్ ఐలాండ్స్ అనమాట. కొన్ని ప్రాంతాల్లో గమనించండి మీరు, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మీరు గమనిస్తే ఫిజీ ఐలాండ్స్ ఇక్కడ జిగ్జాగ్గా ఉంటుంది. సో దీన్ని బట్టే వేసేసుకున్నారు. సో జిగ్జాగ్గా ఉంటుంది అనమాట డేట్ లైన్ అనేది. సో అర్థమైంది. ఈ విధంగా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఉంటుంది, పసిఫిక్ మిడ్ పసిఫిక్ జోన్లో పోతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఎలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాత్రికుడు, ఒక ట్రావెలర్ వెళ్తున్నాడు. సో ఒక యాత్రికుడు ఒక దేశం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. అతని టైం జోన్ చూద్దాం. క్రాసింగ్ ది డేట్ లైన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ లూజెస్ ఏ డే వైల్ ది క్రాసింగ్ ది డేట్ లైన్ ఆఫ్ ది వెస్ట్ టు ఈస్ట్ గెయిన్స్ ఏ డే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి 0 degrees, ఇది 0 degrees రేఖాంశం, ఇది 180 degrees. సో 180 degrees ఈస్ట్ అనమాట, ఈస్ట్. ఇది వచ్చేసి సేమ్ అంతే, సేమ్ ఇంతే డిస్టెన్స్ 180 degrees వెస్ట్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం టైం లైన్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి జనవరి 1 6 AM అయింది. అంటే జనవరి 1 6 AM అనమాట. అంటే అర్థం ఏంటి, జనవరి 1 6 ఇక్కడ 2026 అనుకోండి, 2026. సో 2026 జనవరి 1 6 ఉదయం 6 గంటలు అయింది, ఉదయం 6 గంటలు అయింది అనుకోండి. సో ఉదయం 6 గంటలు ఎగ్జాక్ట్గా మనకి గ్రీన్విచ్ కాడ లండన్ దగ్గర టైం ఎంత ఉంటుందంటే సో ఈవినింగ్ ఉంటుంది అనమాట. సో ఈవినింగ్ అనమాట అంటే మనకి డిసెంబర్ 31 2025. సో డిసెంబర్ 31 2025 6 PM అంటే ఈవినింగ్ అనమాట. డిసెంబర్ 31 2025 ఇది. సో అదే మనకి అమెరికా జోన్ దగ్గర డిసెంబర్ 31 2025 6 AM ఉంటుంది, 6 AM. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో టైం, అవునా కాదా? ఇప్పుడు జపాన్ దగ్గర మనకి 1 degrees ఈస్ట్ లాటిట్యూడ్ దగ్గర టైం ఎంత ఉంది, 6 AM ఉంది జనవరి 1. ఇక్కడ 1 day తేడా అనమాట, దీనికి 1 day అంటే 24 hours. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తేడా ఉంది, 24 hours తేడా ఉంది. అంటే అంత 360 degrees అనమాట. ఎందుకంటే ప్రతి 15 degreesకి 1 hour టైం మారిపోతుంది. సో 1 hour మారిపోతుంది కాబట్టి ఇలా అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 0 degreesకి ఎంత ఉంది, 6 PM అనమాట. అది ఇది దీనికి డిఫరెన్స్ అంతా 180, దీనికి 180, మొత్తం భూమి అంతా 360. అర్థమైంది కదా, ఇలా అనమాట. ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ, ఏ డేట్ లైన్ ఈస్ట్ టు వెస్ట్. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చాడు అనుకోండి, ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తే ఏమవుతుంది, అతను డే కోల్పోతాడు, అవునా కదా? ఈ లూజెస్ ఏ డే అనమాట. అంటే డే కోల్పోతాడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తే. అదే తను వచ్చేసి వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాడు అనుకోండి, డే కలిసి వస్తుంది అతనికి, అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు ముందున్నారు. ఇప్పుడు జపాన్ ఉంది, జపాన్ సూర్యోదయం అయింది, మళ్ళీ తిరిగి ఇంకో వైపు వస్తున్నాడు, మళ్ళీ జపాన్ సూర్యోదయం వస్తుంది కదా. కాబట్టి ఈస్ట్ వైపు వెళ్తే మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తే ఏమవుతుంది, మనకు ఒక డే కలిసి వస్తుంది కదా. ముందు సూర్యోదయం అవుతుంది, డే కలిసి వస్తుంది. అది ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తే ఏమవుతుంది, వెనక్కి వెళ్తే ఒక డే కలిసినది కదా, ఆ తేదీలోనే ఉండిపోతాడు, అవునా కాదా? కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ లైన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈ లైన్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ 1 degrees ఈస్ట్ దగ్గర 6 AM అయింది, 0 degrees గ్రీన్విచ్ దగ్గర 6 PM డిసెంబర్ 31 2025. ఇక్కడ 2025 డిసెంబర్ 31 6 AM అన్నారు మార్నింగ్. కానీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోయింది కదా. కాబట్టి ట్రావెలరు వెస్ట్ నుంచి ఈస్ట్కి పశ్చిమ నుంచి అనమాట. చూడండి, పశ్చిమ నుంచి తూర్పుకి వెళ్ళాడు అనుకోండి. సో పశ్చిమ నుంచి తూర్పుకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ దగ్గర ఇందాక మనం చెప్పుకున్నాం డేట్ లైన్ ఇలా వచ్చి చూడండి. ఈ డేట్ లైన్ దగ్గర నుంచి
వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాడు అనుకోండి, డే కలిసి వస్తుంది. అదే ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తే అతను ఒక డే కోల్పోతాడు కదా, ఒక రోజు ఎక్స్ట్రా బతికినట్టే కదా అతను, అవునా కాదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తే ఈ గెయిన్స్ అనమాట, గెయిన్స్ ఏ డే, ఒక డేని గెయిన్ చేసుకుంటాడు. అదే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళాడు అనుకోండి, సో ఈ లూజెస్ ఏ డే అనమాట, లూజెస్ ఏ డే, ఒక డే కోల్పోతాడు, ఎందుకంటే వేరే తేదీలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ 15 తేదీ అనుకోండి, ఇలా వచ్చాడు అనుకోండి, ఈ లైన్కి ఇతను కలిసి వస్తుంది ఒక తేదీ, ఇలా వెళ్ళాడు అనుకోండి వేరు ఉంటుంది. సో అట్లా అనమాట, అర్థమైందా? సో ఈ విధంగా ఉంటాయి టైం లైన్స్ అనేవి మొత్తం. మీకు అర్థమైంది కదా ఇప్పుడు అక్షాంశాలు రేఖాంశాల యొక్క ప్రాధాన్యత ఏంటి, టైం లైన్ ఎలా కొలుస్తారు, సో టైం లైన్ ఎలా డిసైడ్ చేస్తారని చెప్పేసి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు దీన్ని బట్టి బేస్ చేసుకోవచ్చు అనమాట. మీరు దీన్ని బట్టి ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారంటే, సో ఆస్ట్రేలియాలో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టరు సాయంత్రం 6 గంటలకి, సాయంత్రం 6:30కి ఈవినింగ్ అనమాట, మన గోధూళి వేళ అంటాం కదా, సాయంత్రం 6:30 గంటలకి కరెక్ట్గా 6:30కి స్పీచ్ ఇచ్చాడు. దాని ప్రకారం మన దేశంలో టైం ఎంత, అప్పుడు మన దేశంలో టైం ఎంత, లేదా మన క్రికెట్ జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు వెస్టిండీస్లో క్రికెట్ జరుగుతుంది, అప్పుడు మన ఇండియాలో ఎప్పుడు వస్తుంది, అది మిడ్ నైట్లో వస్తుంది, అవునా కాదా? మనం చూస్తుంటాం చూడండి క్రికెట్ మ్యాచ్లు అవి. ఒకప్పుడు వెస్టిండీస్లో వరల్డ్ కప్ జరిగింది, వాళ్ళు డే టైంలో పెట్టారు మధ్యాహ్నం, అప్పుడు మనకి మిడ్ నైట్ అనమాట ఇక్కడ, అర్థమైందా? మన ఇండియాలో జరిగితే అమెరికా వాళ్ళంతా మిడ్ నైట్ చూసుకోవాలి క్రికెట్ మ్యాచ్లు ఇవన్నీ కూడా అట్లా అనమాట. కాబట్టి ఈ విధంగా సో ఓవరాల్గా మీకు అర్థమైంది కదా, ఎర్త్ మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. ఈ 360 డిగ్రీస్ని ప్రతి 15 డిగ్రీకి 1 అవర్ టైం మారిపోతూ ఉంటుంది, 1 అవర్ టైం మారిపోతూ ఉంటుంది. కాబట్టి మొత్తం 15 × 24 360 డిగ్రీస్ అనమాట, ఇలా ఉంటుంది టైం అనేది. ఇలా టైంని డిసైడ్ చేసుకుంటాం. సో అర్థమైంది ఇంతవరకు క్లియర్గా? సో ఇదనమాట, ఇది ఓవరాల్గా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్కి సంబంధించింది, అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించింది ఇదనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అనమాట, భూమి అనేది ఎలా తిరుగుతుంది, భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది, భూభ్రమణము భూ పరిభ్రమణం అనేవి ఎలా ఉన్నాయి, తర్వాత ఈ యొక్క మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్కి సంబంధించి చూద్దాము, ఎర్త్కి ఇంటీరియర్కి సంబంధించి కూడా, అంటే భూమి లోపల ఎటువంటి పొరలు ఉన్నాయి, క్రస్ట్ అంటే ఏంటి, మ్యాంటల్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటి, భూపటలము వాటిలో ఎటువంటి ఖనిజాలు ఉంటాయి. సో నెక్స్ట్ మనకి మాగ్మా అనేది ఎక్కడ ఉంటుంది భూమి లోపల, అది బయటకు ఎలా వస్తుంది, లావా అవుతుంది, ఇవన్నీ కూడా రాక్స్, ఎటువంటి శిలలు ఏర్పడ్డాయి భూమి మీద, ఎన్ని రకాల శిలలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్కమింగ్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.